డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. పోయిన ఎపిసోడ్ లో మీరు బిల్వ వృక్షం గురించి చాలా విశేషంగా తెలియజేశారు. దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం అని అనుకున్నాం కదండి. అయితే ఇందులో ఈనాటి నా ప్రశ్న, వృక్షాలు, దైవిక వృక్షాలు ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఏవి ఇంట్లో ఉండొచ్చు, ఏవి ఇంట్లో ఉండకూడదు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో బోల్డంత పెరట్ అనేది ఉండేది, చక్కగా అన్ని వృక్షాలు పెంచుకుంటూ అన్నీ ఉండేది. ఇప్పుడంతా కాంక్రీట్ జంగల్లో, మేమైతే కాంక్రీట్ జంగల్లో ఉన్నాం. బుజ్జి బుజ్జి ఇళ్ళు, ఏవి పెట్టుకోవాలో ఏవి పెట్టుకోకూడదో. ప్రత్యేకంగా తమలపాకు గురించి అయితే తమలపాకు ఉండొచ్చు అని కొంతమంది, ఉండకూడదని కొంతమంది, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటాం. అయితే అసలు ఈ దైవిక వృక్షాలు ఏవి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవచ్చు మనము, ఏవి వాటి జోలికి వెళ్ళకూడదు, ఒకసారి మీ ద్వారా తెలుసు. లేదు, ఇందులోనండి వృక్షాలు పెంచడం. ఇప్పుడు పారిజాత వృక్షం పెంచుకుందామని అనుకున్నారనుకోండి, దానికి గొంగళి పురుగులు పడతాయి. అది తట్టుకునే శక్తి మనకు ఉండాలి. మంచిదే వృక్షము, కానీ ఏంటంటే కొన్ని కొన్ని కదంబ వృక్షం కొంతమంది పెంచుకుంటారు. అది అసలు పెరగడమే అదృష్టం. అసలు కదంబం వస్తుంది ఏమిటండి, కింద ఏదో యంత్రస్థాపన చేస్తే కానీ కదంబం అంటారు, రాదు కానీ అంటున్నారు. మామూలుగా పెరిగిన విశేషం కూడా ఉంటుంది. కదంబ వృక్షం ఎక్కడ మామూలుగా పడితే అక్కడ రాదండి. ఎక్కడ పడితే అక్కడ రాదు. అది రాదు. అది పెరగడం కూడా ఒక యోగం. అలాగే కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రస్తావించిన బిల్వ వృక్షం ఉంది చూసారు, అది కూడా చాలా విశేషమైనది. లేదు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అంట్లు, తమలపాకు, అది కూడా ఆనవాయితీ ఉండాలి అని. అరటి తమలపాకుల ఆనవాయితీయా? ఉండాలి ఖచ్చితంగా. ఆహా. నేను మా మామని అడిగాను, చెప్పండి. మామ మరి మరి తమలపాకులు పెంచుకొచ్చా, తెల్లారితే మన వృత్తి అదే కదా, కావాలి. వృత్తి అదే కదా, పెంచుకోవచ్చా అంటే పెంచుకోవచ్చు, మనకు ఆనవాయితీ ఉంది అని. ఉమ్. అదేంటి తమలపాకు ఆనవాయితీ ఉంటుంది? ఉంటుంది. తులసి ఆనవాయితీ ఉంటుంది. అవునా? తులసి కూడా ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారండి, ఏమంటే మాకు తులసి ఆనవాయితీ లేదంటే మా అత్తగారు ఎప్పుడు పెట్టద్దన్నారు. ఏమంటే ఏ ఇంట్లో తులసి లేకుండా ఉండకూడదని వింటూ ఉంటాం కదా. పెరగదు మా ఇంట్లోనండి ఆ, అంటున్నారు. మా ఇంట్లో పెరగదండి, అది నిద్రపోతూ ఉంటుంది, మాకు అది సెంటిమెంట్ గాను ఏమంటే మాకు ఆనవాయితీ లేదు. ఉమ్. ఏమంటే మీరు ఒకటి గమనించండి, ఉమ్. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం. అమంత్రం అక్షరం నాస్తి, అక్షరం మంత్రం కాని అక్షరం అంటూ ఉండదు. నాస్తి మూలమనౌషధం, ఔషధం కాని మొక్క అంటూ లేదు. ఇప్పుడు మీరు గమనించండి, అపమృత్యు దోష నివారణకి ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించిన ఆరాధనే చేస్తాం. అపమృత్యు దోష నివారణ ఎలా జరుగుతుంది? శివుడికి అభిషేకం చేసేటువంటి ద్రవ్యాల్ని మనం చూద్దాం. ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటిది బిల్వ వృక్షము. బిల్వము ఆయుర్వేదంలో హృదయ సంబంధమైనటువంటి సమస్యలకి దాన్ని ఎక్కువ వాడతారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బిల్వ దళము, గోమూత్రము, కొన్ని రకాలైనటువంటి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ప్రతిరోజు తాగిన వాడికి షుగర్ వ్యాధి రాదు. ఇది ఆయుర్వేదంలో చాలా మందికి తెలిసిన విషయం. హృద్రోగానికి, హృదయ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మారేడు దివ్యమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. అపామార్గపత్రం అంటారు. అపామార్గపత్రం అంటే ఏంటి? మార్గమే లేదు మనకి అనుకున్నప్పుడు ఇది ఉపయోగించుకోవచ్చు. అపామార్గపత్రం అంటే అది వెళ్ళనటువంటి చోట్లేదు, వెళ్ళనటువంటి చోట్లేదు. ఉత్తరేణి. ఉత్తరేణి. మరి అది రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. తిప్పతీగ, ఇవన్నీ ఎప్పటి నుండి ప్రచారంలోకి వచ్చాయి? నల్లేరు, ఇవన్నీ ఎలా ప్రచారంలోకి వచ్చాయి? అలాగే మనకి దూరం అయిపోయినటువంటిది ఏంటి అంటే ప్రకృతి. ప్రకృతి మనకి దూరం అయిపోయింది. ప్రకృతి తల్లి పార్వతి, కాలం పరమేశ్వర స్వరూపం. మీకు ఒక చిన్న ఉదాహరణ, కాలమే పరమేశ్వరుడు, ఇంకా అంతకుమించి దేవుడు లేడు. ఒక ఆమె ఇది మనకి తెలుస్తూ మహాభారతంలోనే వృత్తాంతం అనుశాసనిక పర్వంలో ఒక కథ చెప్తాడు. గౌతమి అనేటువంటి ఒక ఆమె ఉంటుంది. ఆమెకి చిన్న కొడుకు అనుకోకుండా ఒక సర్పం కాటేయడం వల్ల ఇదవుతాడు. వీళ్ళ తమ్ముడు వెళ్ళి, అక్క మన తమ్ముడిని, మన మీ అబ్బాయిని కాటేసింది ఇదే పాము, దీన్ని చంపేస్తానంటాడు. వద్దురా, వదిలే, ఆ పావుని చంపినంత మాత్రం చేతన వాడు ఏం బతకడు కదా అంటే, లేదు లేదు, ఇంకొకరిని ఎవరినైనా కరవకుండా ఉంటుంది, దీన్ని చంపేస్తానంటాడు. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ వింటుంది. పావు అంటుంది, ఏమంటుంది, ఆ పిల్లాడు చనిపోవడంలో నేను నిమిత్త మాత్రురాన్ని, నా సంబంధం ఏం లేదంటే, వీడు అంటాడు, నువ్వు కాటేయడం వల్లే కదా చచ్చిపోయాడు, నీకేం సంబంధం లేదంటాడు. లేదు లేదు, నన్ను మృత్యువు ప్రేరేపించింది. అప్పుడు మృత్యుదేవత వచ్చి, నాకు ఈ సర్పానికి ఏ విధమైన సంబంధం లేదు, నన్ను కాలం ప్రేరేపించింది అంటాడు. కాలస్వరూపుడు వచ్చి చెప్తాడు, నేను కానీ మృత్యువు కానీ ఈ పాము కానీ నిమిత్త మాత్రులం, మాకే విధమైన సంబంధంలా, వీడి కర్మలే వీడిని ప్రేరేపించాయి.
కాలం ఏం చేస్తుంది? ఏ కర్మకు ఆ కర్మ, రిజల్ట్ పుణ్యానికి పుణ్యం. ఇచ్చేస్తుంది. ఈ జాతకాలన్నీ ఏంటండి ఇవన్నీ అవే కదా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తచ్చాంతిరౌషధైర్దానేర్. మనకి శ్రీపాద వల్ల చరితామృతంలో ఉంది కదా, వాడు అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని అడుగుతాడు. పోయిన జన్మలో తోటకూర పండించుకునేవాడిని నేను, అప్పుడు ఇలా తోటకూర విరివిగా నేను దానం చేశాను, అంతకి నాకు ఈ మహారాజు జన్మ వచ్చింది. మరి ఇప్పుడు ఇంతకు బండ్లు తోటకూర ఇస్తున్నాను, అప్పుడు ఈ శంకరుల భట్టు చెప్తాడు ఇంతకింతే, మళ్ళీ తోటకూరనే బతుకంటాడు. నువ్వు అప్పుడు తోటకూర వేసేవాడు కాబట్టి అది దానం చేసావు, నీ దగ్గర ఉన్నది, మహారాజుగా పుట్టావు. ఇప్పుడు నువ్వు మహారాజుగా పుట్టి స్థాయి బట్టి నువ్వు చెయ్యాలి, దానం చేయాలి. దానమీవ కలవు యుగే, ఈ కలియుగంలో దానమే. కాబట్టి ఆ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తచ్చాంతిర్ ఔషధేర్ దానేర్ జపహోమార్చన అదిభి. ముందు ఔషధం. ఈ ఔషధం అనేటువంటిది కూడా రకరకాల థెరపీస్ ఉన్నాయి. మీరు నమ్మరు, నీటికి మెమరీ ఉంటే మీరు ఉందంటే మీరు నమ్మరు. డెఫినెట్లీ ఉంది. మంచినీళ్ళకి మెమరీ మెమరీ ఉంది. ఉంది. గంగలో కలిసినట్టుగా అస్థికలు ఇంకొక నదిలో కలవు. అది సత్యం. ఎందుకంటే గంగ నీళ్లు మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఏమేమో. ఎన్నైనా అందులో ఒక పురుగు రాదు. రాదు. కొంతమంది చెప్తారు గంగ నీళ్లు తెచ్చుకోకూడదని. మత్తు లేదా, మేము ప్రతి సంవత్సరం తెచ్చుకుంటాం. కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసుకుంటాం. ఏమంటే ఇంట్లో అది ఉంటుంది కదండి గంగది మనకి ఉంటుంది. రాగి కొంతమంది చెంబుతో. ప్రచారం చేశారు. కర్మరానాయన. ఏమంటే పాపులర్ అవ్వాలి, ఏదో ఒకటి చెప్పాలి. గంగ నీళ్లు తెచ్చి పెట్టుకోకూడదని పెట్టుకోవచ్చండి. ఇది అలాగే ఫ్రీక్వెన్సీ మెథడ్ చాలా అంతరించిపోయినటువంటి పద్ధతుల్లో మీ బాడీలో పలానా ప్రాబ్లంకి ఈ వైబ్రేషన్ థెరపీ, పలానా ఇంత వైబ్రేషన్ ఇంత ఫ్రీక్వెన్సీ తోటి మనం ట్యూనింగ్ ఫోర్క్ని ట్యూన్ చేస్తే నీ బాడీలో ఉన్న ఇది రియాక్ట్ అవుతుంది, React అవుతుంది. అది తగ్గుతుంది. దీనివల్ల చాలా ఈ శబ్ద తరంగాలను శరీరంలోకి పంపడం ద్వారా అనేక రోగాలు నయమవుతాయి. నయమవుతాయి. మ్యూజికల్ థెరపీ, Yeah. మంత్రము, యంత్రము, తంత్రము, ఇవన్నీ ఉన్నాయి మనకి కాలంలో. ఖచ్చితంగా. రైట్. అయితే ఈ మొక్కలకి ఈ సంబంధించి మొక్కల్లోకే ఉమ్. ఇవన్నీ ఉన్నటువంటి తరుణంలో మరి ఈ ప్రకృతి పార్వతీదేవి స్వరూపము, కాలమే పరమేశ్వరుడు. అందుకనే మీరు గమనించండి, సంక్రాంతి తర్వాత ఏమో ఉగాదికే ప్రకృతి మారుతుంది. ఈ కాలానికి ఈ ప్రకృతికి మనల్ని దగ్గర చేసేటువంటిది ఏంటంటే వృక్షము. ఆ వృక్షము ఏ వృక్షమైతే మన ఇంట్లో పెట్టుకుంటామో, ఇది వరకు ఔషధ వృక్షాలే ఉండేవి. మనకి పలానా రోగం వచ్చింది, మొక్క పెరట్లోకి వెళ్ళి తీసుకునేవారు. ఇలా పాము గరిచింది, పొడపామే గరిచింది, అయినా సరే పెరట్లో ఉండేటువంటి దాన్ని వైద్యం కింద. ఇప్పుడు మనకు ఆ పరిస్థితులు లేవు. మనం ప్రధానిగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం పెంచుకునే మొక్కల వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. లోపల పెట్టుకుంటాడు. కొన్ని ఔషధ గుణాలు, ఇప్పుడు ఉదాహరణకి మారేడే తీసుకుందాం. ఇందాక చెప్పాను, హృద్రోగాల్ని నివారిస్తుంది. పెంచుకోవచ్చా అండి అప్పుడు ఇంట్లో? చక్కగా పెంచుకోవచ్చు. కొంతమంది ముళ్ళు ఉన్నాయి కదండి, మరి ముళ్ళ మొక్కలు పెంచొద్దు, రోజా మొక్కల్ని కూడా పెంచొద్దు అని అంటారు. మిగతా మొక్కలు వేరు, మారేడు వేరు. పెంచుకో. మారేడు రే ఆయన రాజు. ఇంకా కొంతమంది చెప్పేటువంటి మాట ఏంటి అంటే, పువ్వు పుయ్యకుండా కాయ కింద మారేటువంటి వృక్షము మారేడు. ఆ బిల్వానికి అంత శక్తి ఉన్నది. కాబట్టి బిల్వాన్ని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ పెంచుకోవాలి. తర్వాత దైనందిన జీవితంలో మనం పూజ చేసుకునేటప్పుడు మన ఇంట్లో పూచినటువంటి పుష్పాలను పూజిస్తే మనకి ఫలితం. పక్కవాడి ఇంట్లో పూలు కోసుకొస్తే సగం ఫలితం వాడికి వెళ్ళిపోతుంది. అందుకని పూల మొక్కలు కంపల్సరీగా ఉండాలి. ముళ్ళ చెట్లు, పాలు గారే చెట్లు ఎందుకు ఉండకూడదు అన్నారంటే, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, అవి గుచ్చుకుంటాయి. అలాగే జిల్లేడు వృక్షాలు పెంచుకుంటున్నారు. ఇళ్లలో జిల్లేడు పెరగకూడదు, తప్పు. ఒక తిట్టు ఉంటుంది, నీ ఇంట్లో జిల్లేడు మొలవా అని తిట్టేవారు. అంటే ఏంటి, ఆ ఇంట్లో ఇంక ఎవ్వరు లేకుండా ఉండుగాక, ఎవ్వరు లేని ప్రాంతాల్లోనే జిల్లేడు పెరుగుతుందండి. పెంచకూడదు. కొంతమంది ఈ మధ్యకాలంలో తెల్ల జిల్లేడు ప్రత్యేకించి వేసుకుంటున్నారు. మంత్రశాస్త్రంలో ఆ ప్రకరణం వేరు. అంటే మళ్ళీ రూపాంతరం చెందుతుంది, అది వినాయకుడిగా మారుతుంది అన్న కోణం. మంత్రశాస్త్రంలో దాని పద్ధతి వేరు. ఎప్పుడు పడితే అప్పుడు కొన్ని వృక్షాల దగ్గరికి వెళ్ళకూడదు. రావి చెట్టు దగ్గరికి శనివారం తప్పితే ఇంకో రోజు వెళ్ళకూడదు. దగ్గరికంటే ముట్టుకోకూడదు. దానిలోంచి కొన్ని ఓజోన్స్ రిలీజ్ అవుతాయి. శనివారం శన్యోష కాలంలో ఓజోన్స్ రిలీజ్ అవుతాయి. మూలతో బ్రహ్మరూపాయ, ఆ మూల నుండి వేర్ల నుండి ఓజోన్స్ వచ్చి గర్భస్రావాన్ని కలిగించేటువంటి బాడీలో ఉండే వాటితో రియాక్ట్ అయి దాన్ని నాశనం చేసి గర్భం కలిగేలా చేస్తుంది. మధ్యతో విష్ణు రూపిణే, దాని రావి చెట్టు యొక్క ఇవి మనకి ఈ హోమాలు వాటిలో చేసే దాంట్లో సమిధుల కింద వాడతారు. అగ్రత శివరూపాయ, మళ్ళా గర్భస్రావాన్ని కలిగించే ఔషధాలన్నీ రావి చెట్టు పైన ఉంటాయి, అవి తినకూడదు.
ఇవన్నీ లెక్క. అందుకనే ఏ వృక్షం పడితే ఆ వృక్షాన్ని మనం పెంచుకో. సో పూల రావి వృక్షం వచ్చింది ఇంట్లో ఉమ్. తీసేసేయాలా? తీసేయాలి కదా. గోడలకి అప్పుడప్పుడు వచ్చేస్తుంది, నాచుపట్టిన వచ్చేస్తుంది. ఒక ఆయన బాబు ఫోన్ చేశాడు, మమ్మల్ని రావి చెట్టు పీకేయమంటే ఒక ఆయన భయపెట్టాడండి. తీసేయచ్చా తీయకూడదా? తీయాలి. ఏమంటే మీ ఇంట్లోకి పాము వచ్చింది ఏం చేస్తారని అడిగాను. పంపించేస్తాం కదా. ఇది అలా. అలాగే సో ఈ తమలపాకులు అయితే ఆనమాయితీ ఉంటుంది. మాకు ఉండాలి. తెలియదండి అరటి అన్నప్పుడు. అరటి ఆనవాయితీ అరటి ఉండాలి. ఆనమాయితీ ఉండాలి. అరటి ఆనవాయితీ ఉండాలి. అమ్మో. ఇవన్నీ కూడా లెక్క అండి. అందుకని ఏ మొక్కలు పడితే మొక్కలు వేసుకోకూడదు. హ. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన సమాజంలో పేరున్న ఒక ఎమ్మెల్యే ఆయన, ఆయనకి తెలిసిన వాస్తు శాస్త్రం నేను ఆశ్చర్యపోయాను. ఏమండి ఈ గన్నేరు మొక్క పెంచుతున్నారేంటి, కరివేరు పువ్వులది పెంచకూడదు అంటాడు ఆయన. ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది వాస్తు మీద. Okay. చాలా మరి ఎందుకు ఈ గన్నేరు పెంచచ్చా పెంచకూడదా? పెంచకూడదు. పెంచకూడదండి. ఇదంతా ఇంటి వాస్తు బయట- అంటే సైంటిఫిక్ గానే ఇంటి ఇంటి బయట- ఇంటి ముందు మునగా ఇంటి వెనక వెలగా పెరగకూడదు పెరగకూడదు అన్నాడు. కానీ మునగాకు దగ్గరకు వచ్చేసరికి అది నిజంగా అది చాలా ఉండవలసినటువంటి కానీ ఇంటి ముందు పెరగకూడదు, ఇంటి వెనక వెలగ పెరగకూడదు. ఇవన్నీ నియమాలు. ఇవన్నీ ఎవడు పెట్టాడు? మన జర్నీలో మన పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలనే వాస్తు కింద మార్చారు. కాబట్టి ఈ మొక్కల దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే ఆ మొక్కలకి ఆకర్షితులై జలార్గల శాస్త్రం ఉంటుంది. జలార్గల శాస్త్రంలో వాడు ప్రత్యేకించి చెప్తాడు, ఈ మొక్కకి పలానా దూరంలో కప్ప ఉంటుంది, ఆ కప్పకి 3 మూరల లోతులో నీళ్లు పడతాయి, లేదా ఈ మొక్క దగ్గర పాము ఇన్ని దూరంలో ఉంటుంది చెప్పేస్తాడు. ఈ మొక్కకి ఇన్ని మూరల దూరంలో ఈ విష సర్పం ఉంటుంది, ఈ విష జంతువులు తిరుగుతాయి చెప్పేస్తాడు. మరి అవన్నీ శాస్త్రాలే కదా. మేడి మొక్క పెట్టుకోవచ్చా? మేడి ఇది నిజానికి ఇది కూడా అంతే. ప్రత్యేకించి పెంచరు ఎవరు, మేడి ఎవరు పెంచరు. ఎందుకంటే పంచపల్లవాల్లో అది కూడా ఒకటి, అది పితృ కార్యక్రమాలకు సంబంధించిన వాటిలో కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ ఏంటంటే రావి, మేడి, జువ్వి, మర్రి కొంచెం దూరంగానే ఉండాలి. ఎంత అది ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి అంటే ఆ పాదుకలు ఆ మేడి వృక్షంతోనే తయారవుతాయి అయినప్పటికీ ఇంట్లో పెంచుకోరు వైడిగా. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం.